అవస్థకు గురైన కాంగ్రెస్ పార్టీ అధినేత ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ శ్వాసకోశ సంబంధ సమస్యలతో అడ్మిట్. ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా సమస్య. ఆమె హెల్త్ నిలకడగా ఉందన్న వైద్యులు. వరంగల్ కోటలో అక్రమ నిర్మాణాలు తొలగించండి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ మేరకు సీఎం రేవంత్కు లేఖ రాసిన వైనం. కోటలో ఉన్న 7 ప్రకారాల్లో ప్రస్తుతం ఉన్నవి 3. వీటిని రక్షించుకోవడం మన విధి అని చెప్పి కూడా కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. $3 ట్రిలియన్ లక్ష్యం 2047 నాటికి పూర్తి చేస్తాం. అందుకు అనుగుణంగా పెట్టుబడులకు ప్రోత్సాహం. మండలిలో వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు. కాలుష్య రహితంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాం. హిల్ట్ పాలసీపై చర్చపై అసెంబ్లీలో మంత్రి వెల్లడించారు. ఇక తెలంగాణ రైజింగ్ 2047 ఒక దిక్సూచి. 1 కోటి మంది మహిళను కోటీశ్వరులుగా మార్చాలన్నదే ధ్యేయం. బట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ప్యూర్ రేర్ అనే మూడంచెల విధానం ప్రవేశపెట్టాం. ఇది రాజకీయ ప్రణాళిక కాదు, ప్రభుత్వ నివేదిక కాదు, మన పిల్లల భవిష్యత్తుకు నిర్దేశించిన ఒక మార్గం. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు తగిన ఫలాలు అందాలి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈవీ పాలసీ అమలు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెంచుతున్నాం. అసెంబ్లీ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ చెప్పుదూలి కూడా సరితువాడు. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రీడర్. జనగామలో సర్పంచ్లో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. అసెంబ్లీ గౌరవ సభ కాదు, కౌరవ సభ. శాసనసభ బూతుల సభగా మారింది. అసెంబ్లీ జరుగుతున్న తీరుపై మండిపాటు కేటీఆర్ చేస్తూ ఉన్నారు. ఇక బోలెడన్ని వేషాలు, బురుడి కొట్టించిన మోసాలు. దేవుళ్ళు మత విశ్వాసాలే ఇతగాడికి పెట్టుబడులు. ఆస్కార్ స్థాయిని మించి నటిస్తాడు. తన హావభావాలతో, మాటలతో, మాయతో కప్పేస్తాడు. స్వర్గసీమ గ్రూప్ అమయేలే అవుట్తో ఈ పేరుతో భారీ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. డీసీసీటీ పర్మిషన్, రేరా రిజిస్ట్రేషన్ అంటూ దొంగ నెంబర్లతో మోసం. 42 ఎకరాల్లో వేస్తున్న లేఅవుట్కి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు కూడా లేవు. పెట్టుబడులు ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. ఇక వేదాంతాలు వల్లిస్తూ అమాయకులను నిలువునా ముంచుతున్న చంద్రశేఖర్. ఇతగాడిపై చర్యలు తీసుకుని వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్న ట్రేసా. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన కొల్లూరు శ్రీనివాసరావు. ఉద్రిక్తంగా మారిన సింగరేణి భూసేకరణ వ్యవహారం. ఇండ్ల కూల్చివేతపై మండిపడ్డ గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని బాధితుల వినతి. ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక సంక్రాంతికి సరిపడా బస్సులు, రద్దీని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. స్పెషల్ ఆపరేషన్పై సమన్వయ సమావేశం. వివరాలు తెలిపిన ఆర్ఆర్ రీజనల్ మేనేజర్ శ్రీలత. ఇక ఏసీబీ వలసలో అవినీతి తిమింగలం. 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాస్. చేతులు కాలక ఆకులు పట్టుకుంటున్నారు అని అధికారులు నిర్లక్ష్యంతో విలువలాడుతున్న జనాలు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం అవుతున్న పిచ్చి కుక్కల బెడద.